వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన అయితే చేశారు. పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక మీదట ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని చెప్పుకొచ్చారు. వేరే పదవులు ఇతర ప్రయోజనాలు ఆశించి నేను పదవికి రాజీనామా చేయడం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఆయన చెప్పుకొచ్చారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏ పార్టీలో చేరుతారనే దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఏ పార్టీలో చేరడం లేదు, పూర్తిగా రాజకీయాల నుంచి అయితే విరమించుకుంటున్నానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో నేను వ్యవసాయం అయితే చేసుకుంటాను తప్ప ఏ పార్టీలో చేరను అని చెప్పుకొచ్చారు. మరి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు అయితే ఇప్పుడు ఊపందుకున్నాయి. మరి బీజేపీలో చేరుతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏ పార్టీలో చేరడం లేదని అయితే క్లారిటీ వస్తుంది. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, నేను జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు 2 సార్లు వైసీపీ రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిన ఆయనకు సర్వదా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయనతో పాటు ఆయన భార్యకి భారతమ్మ గారికి కూడా నేను ఎప్పటికీ విధేయుడిని అంటూ చెప్పుకొచ్చారు. సో ట్విట్టర్ లో ఒక పెద్ద పోస్ట్ అయితే పెట్టారు. సో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది, ఎవరైనా ఒత్తిడి చేశారా అనేది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ లో ఉన్నారు. ఆయన ఇంకా ఏపీకి చేరుకోలేదు. సో ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి ఏపీలో. ఒక్కసారిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 2గా వైసీపీకి అత్యంత విధేయుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడుగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సంచలనమే అని చెప్పుకోవాలి. సైరా పేరుతో ఆయన చేసిన పోస్టులు అప్పట్లో తెగ వైరల్ కూడా అయ్యాయి. మరి ఇన్ని తట్టుకొని వైసీపీ జగన్ కి అత్యంత విధేయుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇలా వెళ్ళడం ఏదైతే ఉందో అది ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి వైసీపీకి. మరి ఎవరైనా పొమ్మనక పొగబెట్టారా లేక ఆయనే వెళ్ళారా అనేది 2-3 రోజుల్లో మనకు తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తుతుంది. అనేక అంశాలకు బలం చేకూరుస్తుంది. మరి ఆ అంశాలు ఏంటనేవి మనం రేపు కానీ ఎల్లుండి కానీ చూద్దాం.